Hi, good evening, guys. అండ్ ఈ మధ్యకాలంలో మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. సో మీ అందరినీ ఒకసారి పలకరిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అండ్ వెయిట్ లాస్ చేయాలని చాలా ట్రై చేస్తున్నా. సో ఇంతవరకు అయితే సాధించాను. అంటే నేనేం షేప్ వేర్ వేసుకోలేదు. దిస్ ఇస్ మై స్కిన్, మీకు తెలుస్తుంది కదా. సో చాలామంది అంతకుముందు నీ చేతులు బొద్దుగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి కొంచెం కండలు రాయలాగా కొంచెం హ్యాండ్స్ తగ్గించాను అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, అంత ఎక్కువేం లేదు, మామూలుగానే. అంటే ఉంది కొంచెం, ఇంకా బల్జ్ తగ్గాలి లిటిల్ బిట్, బట్ స్టిల్ ఇంకా అచీవ్ చేయాల్సింది ఉంది. అందుకనే నేను ఎక్కువ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయట్లేదు. సో నా కొత్త లుక్ ఎలా ఉంది? ఐ హోప్ మీ అందరి గురించి ఇంత కష్టపడుతున్నాను. అంతేకాదండి, అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటికి నేను తగ్గుతున్నాను అనమాట. అందుకే డిమాండ్ అనమాట, తగ్గాలి అని చెప్పి పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి. అందుకనే ఎక్కువ టైం తీసుకుని తగ్గుతున్నాను. It's spilling, don't spill out. ఈ డ్రెస్ అలా ఉంది, స్పిల్ అవ్వకమ్మా. ఇప్పుడే కొంచెం లిటిల్ బిట్ ఫోకస్డ్గా పనిచేస్తున్నాను నా ప్రొఫెషన్ మీద. సో రీసెంట్గా మీకు చెప్పాను కదా, కొంబు సీవి అని చెప్పి ఒక మూవీలో నేను యాక్ట్ చేశాను. అండ్ தமிழ் மக்கள் எல்லாருக்குமே ரொம்ப ரொம்ப நன்றி. கொம்பு சீவியில் எனக்கு ஒரு நல்ல கேரக்டர் கிடச்சிச்சு. அண்ட் நீங்கள் நிறைய பேர் எனக்கு மெசேஜ் பண்ணிட்டீங்க நல்லா இருக்குதுன்னு சொல்லிட்டு. யார் யார் எனக்கு மெசேஜ் பண்ணிட்டு நல்லா இருக்குன்னு சொல்லிட்டீங்களோ அவங்க எல்லாருக்குமே நன்றி. அண்ட் சங்கராந்தி வரப்போகுது, நான் நல்லா செலிப்ரேட் பண்ண போகிறேன். நீங்கள் எல்லாருமே நல்லா செலிப்ரேட் பண்ணுங்க. அப்புறம் நல்லா சாப்பிடுங்க. சங்கராந்திக்கு வந்து நிறைய பேர் நான்வெஜ் குக் பண்ணுவாங்க. நான் சங்கராந்திக்கு குக் பண்ண மாட்டேன், முக்கணுமாக்கு குக் பண்ணுவேன் நான்வெஜ். இருந்தாலும் நான் டயட்டில் இருக்கேன். டயட்டில் இருக்கிறனால ஓவராக சாப்பிட முடியாது. பட் ஸ்டில் அன்னைக்கு மட்டும் நான் டயட் எல்லாம் பண்ண மாட்டேன், சாப்பிடுவேன். சாப்பாடுன்னா அவ்வளோ பிடிக்கும் எனக்கு. காம்ப்ரமைஸ் பண்ணணும் ஃபுட்டு விஷயத்தில் கொஞ்சம், அப்போதான் நல்ல ஃபிகர் வரும். கண்டிப்பாக கஷ்டப்படுவேன்.